మాతృదేవోభవ. చెట్టు మొదట నీళ్లు చిల్కరించిన చాలు, తరువు తరువు నెల్ల తడిపినట్టులే దేవి పాదములను దృష్టి నుంచిన చాలు, సృష్టికెల్లా పుష్టి నిడిన ఎట్లే. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షక మహాశయులందరికీ నవజీవన వేదం అనే కార్యక్రమంలో 925వ భాగానికి స్వాగతం పలుకుతున్నాం. ఏడిచి ఏడిపించుటది ఇష్టమో మీ నరజాతికి. జంతువుల్ని చంపడం అనేది ఒక రకంగా నేరం అయితే, పోనీ ఏ తిండి కోసమో అవసరమై చంపుతున్నారండి? బతకద్దా? రకరకాల ఆహార విధానాలు దేశంలో ఉన్నాయి కదా, ప్రపంచంలో ఉంటాయి కదా. అందరూ ఒకే ఆహారం తినాలంటే ఎలాగా? అవి ఆయా జాతులు, ఆయా సంప్రదాయాలు, ఆయా ఆచార వ్యవహారాలను పుట్టినట్టు ఒకరెవరు మీరు ఇది తినచ్చు, మీరు ఇది తినకూడదని చెప్పలేరు కదా. అది సాధ్యమూ కాదు, ధర్మమూ కాదు. పోనీ తిండి కోసం ఏదో చంపారండి అంటే అది రకరకాల, అది ఒక రకం. ఆ చంపడంలో కూడా ఇంత హింస దేనికండి? ఎందుకంటే అమ్మవారికి కోడిపిల్లని వేసేవాడు నయమే, ఒక దెబ్బలో వేసేస్తాడు, దాన్ని హింస పెట్టాడు. పైగా వాళ్ళలో ఒక విచిత్రమైన పందెం ఉంటుంది, ఒక్క దెబ్బలో వేయాలి, మొగతనం ఉంటే. ఇదో మొగతనం ఇక్కడ. కానీ అందులోనే కాస్త ఏదో కీళ్ళలో మేలన్నట్టుగాను ఆ జీవికి మేలే ఉండి ఆ ఒక దెబ్బతో పోతుంది అది. ఇంకా దాన్ని చిత్రహింసలు పెట్టి కాళ్ళు తెగ్గోసి, వేళ్ళు తెగ్గోసి, చెవులు తెగ్గోసి, ఇన్ని రకాలుగా చెప్పి చివరిలో చంపకుండా. అంతవరకు ఆ పల్లెటూరు అమాయకులు నయం. వాళ్ళు వేసేది ఏదో ఓసారి వేసేస్తారు కానీ ఇంత హింస పెట్టారు. పైగా అసలు దానికి ఏదో అలవాటై గ్రహిస్తుందో గ్రహించదో నాకు తెలియదు కానీ ఆ పసుపులు, ఆ కుంకాలు, ఆ పూజలు, డమడములు చూస్తే పెళ్లి చేస్తారేమో అనుకుంటుంది అది. అంతవరకు ఆ భావంలో ఉంటుంది, అది తెలియకుండా వేసేస్తారు. కొన్ని కనీసం చచ్చేవరకైనా దానికి ఏదో పెళ్లి జరుగుతుందనే భావనలో ఉంచారు, సంతోషం. ఏదో ఒక రకమండి మన సంస్కృతిలో హింస ఉన్నప్పటికీనండి ఈ భయంకరంగా పైశాచికమైన తత్వాలతో లేదండి ఎక్కడ కూడా, ఏ కులంలో కూడా. ఎంత మనం బలహీన వర్గాలు అనుకున్నా, అమాయకులు అనుకున్నా, అనాగరికులు అనుకున్నా వాళ్ళలో కూడా అలా లేదండి పద్ధతి. కాస్త ఆలోచిస్తారు, వేసేది ఏదో ఒకసారి వేసేయండి ఆయన, ఎందుకు వచ్చింది, దాన్ని ఎందుకు బాధపెడతారు ఆ జీవిని అంటారు. కనీసం అదేనా లేదు. ఏడిచి ఏడిపించుటది ఇష్టము మీ నరజాతికి, ఇంతగా దాడిని చేసి చంపుచును దారుణ రీతిని హింస పెట్టి సైనయుడును పూయనే. అది నాశనమునరించు నీరధిన్ గూడను లోని చేపలను గూడను అవేదిను మిముగూడను. చంపేదేదో చంపుతున్నారు, చంపకుండా దాన్ని హింస పెట్టి సైనయుడు పూయడం ఎందుకు? అది భయంకరంగా విలవెల్లాడిపోతూ ఉంటే చూడడం, వాటిని వీడియోలు తీయడం, అదేదో వీర పరాక్రమం కింద చుట్టాలకి పక్కాలకి పంపించడం ఏం వ్యసనం ఇది? మనల్ని ఎవరైనా అలా చేస్తే? ఉగ్రవాదులు, భయంకరమైన క్రూరవాదులు, ఇస్లామిక్ స్టేట్ వాళ్ళు చేస్తూ ఉంటారండి ఈ పనులు. పట్టుకున్న వాళ్ళందరినీ ఓ చోట పెట్టడం, పిల్లల్ని పెట్టి కాల్పించడం, చిత్రహింసలు పెట్టడం, అవన్నీ వీడియోలో పెట్టడం, ఇదంతా దేవుడి పేరు మీద చేస్తున్నా ఉండడం. ఇంతకంటే మూర్ఖత్వం ఎక్కడా ఉండదు. దేవుడు ఇలాంటివి చేయమని చెబుతాడా? అజ్ఞానానికి ఇది పరాకాష్ట. ఈ జరుగుతున్న ఉగ్రవాద, ఆత్మాహుతి దాడులు, రకరకాల అజ్ఞానానికి పరాకాష్ఠలు ఇవన్నీ. ఎక్కడ ఏ మతం, ఏ గ్రంథం, ఏ దేవుడు ఇలా చెప్పరండి. దేవుడు అంటేనే ఒక విశ్వ మానవతా భావన, దేవుడు అంటేనే కరుణ. కరుణ లేకుండా దేవుడు ఏమిటి? కరుణగట్టిన పారుష్యం దేవుడు అవుతుందా? వ్యాపారం కారణంగా, మతపరమైన ఉగ్రవాదాల కారణంగా ఎంత దెబ్బతింటున్నామండి? అది కూడా భయంకరంగా. ఇంత హింస పెట్టాలా? పైగా మీరు సైనైడ్ పూస్తున్నారు, దానివల్ల సముద్రం పాడైంది. నీరధిన్ గూడను లోని చేపలను గూడను అవేదిని మేము గూడను. మళ్ళీ మీకు మీరే చేసుకుంటున్నారా అపకారం? ఆ మాత్రం తెలియట్లేదా? ఈ వ్యాపించిన సైనైడు, విషపూరిత రసాయన ద్రవ్యాల కారణంగా సముద్రపు నీళ్లు పాడయ్యాయి, అక్కడ పెరిగే చేపలు పాడయ్యాయి ఆ నీళ్లు సేవించడం వల్ల. ఆ చేపలను ఏదైనా మనుషులు పాడయ్యారు అంటే ఇక్కడ మనిషి ఎప్పుడు ఎలా ఆలోచిస్తాడు? ఇవి నేను తినలేదుగా అంతే, అలా ఆలోచిస్తాడు అంతే. మరి మనం లాంటి వాడు ఇంకోటి తింటున్నాడు. మరి మనమే మళ్ళీ ఏ మతం పేరు మీదనైనా ప్రార్థనలన్నీ కూడా ఆ సకల స్వరూపుడు అయినటువంటి భగవంతుడు రామమ్మ కాపాడము అంటాం. ఈ సకల స్వరూపుడు అంటే అర్థం ఏమిటి? మనం చంపేటువంటి జీవుల్లో ఆ దేవుడు లేడా? మనం బాధపెట్టే మనుషుల్లో ఆ దేవుడు లేడా? అందరి పట్ల సమాన భావన కలిగించి కరుణా దృక్పథాన్ని పెంచడం కోసం కాకపోతే ఈ మతాలన్నీ దేనికంటే కొట్టుకు చావడానికే. అసలు మతం అనేది దేనికి? మానవత్వం కోసం కదా. మానవత, దాంట్లో మొదటి అక్షరం చివరి అక్షరం కలిపితే మతం. మాత ఇంకా కలపండి, మానవత. మొదటి అక్షరం మా, రెండవది త, మాత. ఆవిడే ఆ బ్రహ్మకేట జనని వర్ణాశ్రమ విధాయిని శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి.
మానవత అనే దాంట్లో మొదటి అక్షరం మా, రెండవ చివరక్షరం తా, మాత, మధ్యలో నవ. మనం ఆ నవజీవనాన్ని మొత్తం సకల ప్రపంచాన్ని మాతృస్వరూపంగా భావించాలి, మానవత పెంచుకోవాలి. ఇంకోళ్ళని బాధ పెట్టేవాళ్ళం, ఇంకోటి ఏదో అస్పృశ్యుడు అనేవాళ్ళం, ఇంకొకరిని అవమానించేవాళ్ళం మనం భక్తులం ఎలా అవుతామండి అసలు? ఇది అమ్మవారి తత్వానికి విరుద్ధం కదా, భగవతత్వానికి విరుద్ధం కదా. ఇలా ఆలోచించరేమిటి అంటోంది తరంగం. ఇంకొక మాట ప్రత్యేకించి, సముద్రం మొత్తం మీద ఉండే జీవుల్లో చాలా అందమైనటువంటి చేపలు డాల్ఫిన్లు అండి. అప్సరసల్లా ఉంటాయి నిజంగా, అప్సరసలే. అసలు ఆ మెరుపు, ఆ వేగం, ఆ ఎగరడం, ఆ రూపం, ఆ తోక. అన్నో రాసి జనించు అప్సరలుగా అవా ఆడు డాల్ఫిన్లు. అందులో ఆడ డాల్ఫిన్లు మరీ అందంగా ఉంటాయి, మనుషుల్లో ఆడవాళ్ళలాగే. ఎంత అందం అన్నా మగవాళ్ళు ఆడవాళ్ళు అందం ఆడవాళ్ళు సొత్తు అన్నారు. చేపల్లోనూ అంతే, ఆడచేపలు బ్రహ్మాండంగా చాలా అందంగా ఉంటాయి. అన్నో రాసి జనించు అప్సరలుగా అవా ఆడు డాల్ఫిన్లు తద్వర్ణంబు అంబుధి వర్ణ సామ్యమున తాదాత్మ్యము గల్గించు. తద్వర్ణంబు అంబుధి వర్ణ సామ్యమున తాదాత్మ్యము గల్గించు. సంపూర్ణ స్వేచ్ఛకు ఆనవాళ్ళు, సంపూర్ణ స్వేచ్ఛకు ఆనవాళ్ళు. అన్నో రాశి జనించు అప్సరలుగా వా ఆడు డాల్ఫిన్లు తద్వర్ణంబు అంబుధి వర్ణ సంయమున తాదాత్మ్యము గల్గించు. సంపూర్ణ స్వేచ్ఛకు ఆనవాళ్ళు. ఒక ఫిలిప్పో బాలునింగావదే తూర్ణత్వంబున గుండె కద్దుకొని పాదోరాశి హర్షింపగన్. ఒక ఫిలిప్పో బాలునింగావదే తూర్ణత్వంబున గుండె కద్దుకొని పాదోరాశి హర్షింపగన్. డాల్ఫిన్లలో, అందున ఆడ డాల్ఫిన్లలో అందమే కాదండి, అపూర్వమైన మానవత్వం కూడా ఉంది. చేపలో మానవత్వం ఏమిటి? అదంతే. మానవత్వము అంటే సాటి జీవిని కాపాడే కరుణ అని అర్థం, అంతేగాని మనిషిని మాత్రమే కాపాడడం కాదు. సాటి జీవిని కాపాడినా అది మానవత్వం. మనిషికి ప్రధానంగా ఉండాలి ఆ లక్షణం, ఎందుకంటే ఇతర జీవులకి విచక్షణ లేదు. ఒక పులి ఓ లేడీని చంపుతుందంటే దానికి అంతకంటే దాని మెదడు పనిచేయదు. నా ఆహారం నేను చంపుతున్నా అంటుంది అది. దాని దగ్గర ధర్మశాస్త్రాల వల్ల నుంచి ఉపయోగం లేదు. కానీ మన హిందూ ధర్మశాస్త్రాల్లో, నీత్యోపదేశాల్లో, హితోపదేశాది గ్రంథాల్లో అటువంటి పులి పాత్రలు, ఆవు పాత్రలు సృష్టించేవాడు కథ చెప్పారు విచిత్రంగా. ఆ పులికి కూడా దయా పద్ధతి ఉందయ్యా. ఆవు వచ్చి నా పిల్లకి, నా దూడకి పాలిచ్చుకుని వస్తాను, కాస్త బుద్ధులు చెప్పి వస్తానంటే నమ్మి వదిలిపెట్టిందయ్యా. ఆ పాటి జాలి కూడా మానవులకు లేకపోతే ఎలాగా అని చెప్పారండి గోవ్యాఘ్ర సంవాదంలో. ఆ జంతువుల్ని పాత్రలను చేసి చూపించారు మన సాహిత్యంలో అపూర్వంగా. ఇవాళ ఏదో గొప్పలు చెబుతున్నారు, యానిమేషన్ యానిమేషన్ అంటే మానవుల్ని బొమ్మలు చేస్తున్నారు. అప్పుడు బొమ్మల్ని, జంతువుల్ని, మానవుల్ని చేసి చూపించారు కథల్లో. బొమ్మలు మానవులు, జంతువులు మానవులు, చెట్లు మానవులు, పర్వతాలు మానవులు. అది మన సాహిత్యం. యంత్రాలను సైతం మానవులను చేసిన సాహిత్యం అప్పుడుంటే, మానవులను యంత్రాలు చేసే సాహిత్యం ఇప్పుడు వస్తుంది. కథలు, సినిమాలు అన్నీ మనిషినే యంత్రం చేస్తున్నాయి. యాంత్రిక నాగరికత పెరిగిపోతుంది, మనస్సు కూడా యాంత్రికంగా మారిపోతుంది, జంతువులు అయిపోతాం క్రమక్రమంగా. ఇక అంతకంటే ఆలోచించలేము. పులి లేడిని మింగినట్టే మింగేస్తూ ఉంటాడు పక్కవాడు. పక్కన నీ పక్కనే ఇంకొకడు కొట్టు పెట్టుకున్నాడు కదా, వేరే కొట్టు వాడిని ఎందుకు నువ్వు అడగదొక్కేస్తున్నావు అంటే, నా పక్కన పెట్టాడు అంతేనండి, వేరే కారణమే లేదంటాడు అంతే. ఇదేమిటిది? వాడు బతకద్దా? వాడు బతకద్దా? కానీ ఇలా ఉంటే ఎలాగండి ఆలోచన? ఇదే మానవత్వంతో ఆలోచించడం అంటే ఇక దీర్ఘ దీనికి విరుద్ధంగా. మనతో పాటు అందరూ బతకాలి. సర్వేపు సుఖినస్సంతు సర్వే సంతు నిరామయాక సర్వే భద్రాన్ని పశ్యంతు మా కశ్చిత్ దుఃఖ భాగ్ భవేత్. అది కదా హిందుత్వం, అది కదా మానవత్వం. సమస్త మతాలు బోధిస్తున్న దీన్నే కదా. అన్నో రాశి జనించు అప్సరలు కావా ఆడు డాల్ఫిన్లు. నిజంగా డాల్ఫిన్లో ఆడజాతి డాల్ఫిన్లు ఉంటాయండి, అప్సరస్త్రీలా ఉంటాయండి. చాలా అందంగా ఉంటాయి. పత్రికల్లో ఫోటోలు చూస్తేనే అద్భుతంగా ఉంటుంది. నిజంగా చూస్తే విశాఖపట్నం సముద్ర తీరాల్లో బోల్డ్ ఉండేవండి, ఇప్పుడు చంపేశారు, లేవు. అది కూడా చర్చిస్తోంది ఇప్పుడు. ఏడాదికి ఎంత వ్యాపారం జరుగుతుందో మన దేశం నుంచే డాల్ఫిన్ని చంపడం ద్వారా, భయంకరమైన వ్యాపారం. చర్చిస్తోంది సముద్రం. అన్నో రాశి జనించు అప్సరలు కావా ఆడు డాల్ఫిన్లు తద్వర్ణంబు అంబుధి వర్ణ సామ్యమున తాదాత్మ్యంబు కలిగించు. సరిగ్గా సముద్రంలాగా నీలం రంగులో ఉండి, ఆ నలుపు మేళవించిన నీలం రంగులో ఉండి ఎంత అద్భుతంగా ఉంటాయి. సంపూర్ణ స్వేచ్ఛకు ఆనవాళ్ళు. మనుషులు ఎవరూ అనుభవించలేని స్వేచ్ఛని అవి నీటిలో అనుభవిస్తున్నాయి. మీ జోలుకొచ్చాయా? మిమ్మల్ని ఏమైనా తిండి పెట్టమని అడిగాయా? వాటి తిండివి సంపాదించుకుంటున్నాయి.
వాటి బతుకు వాటిని ఎందుకు బతకనివ్వరు? పైగా ఒక్కొక్క డాల్ఫిన్లో ఎంత ఔదార్యం ఉంటుందంటే, ఒక 10 ఏళ్ల క్రితం నేను పత్రికల్లో చదివి రాశాను ఈ పద్యం. ఒక ఫిలిప్పో బాలునిన్ గావదే తూర్ణత్వంబున గుండె గద్దుకొని పాదోరాశి హర్షింపగ. అర్ణోరాశి, పాదోరాశి ఇవన్నీ సముద్రానికి పర్యాయ పదాలు. పత్రికల్లో వచ్చిన వార్తలను ఆశ్చర్యకరంగా, ఒక పడవలో ఒక దంపతులు 2 జంటలు ప్రయాణం చేస్తూ ఉంటే ఓ చిన్నపిల్లాడు ఏదో అటు ఇటు ఊగుతూ సముద్రంలో పడిపోయాడు. ఒక డాల్ఫిన్ చేప ఆ పిల్లాడిని ఇలాగా గుండెకి అద్దుకుని పట్టుకొచ్చి పడవలో పడేసిందండి. పత్రికల్లో చదివి కళ్ళ నీళ్లు పెట్టుకుని రాశాను ఈ పద్యం. అయ్యి బాబోయ్, ఇటువంటిది చరిత్రలో నిక్షిప్తం చేయాలి ఈ ఘట్టాన్ని. జంతువులు మనుషుల కోసం ఎంత తాపత్రయపడుతున్నాయో, అందున చేపలు. సముద్రాన్ని పర్యావరణ హితం చేస్తూ మానవ జాతికి ఇంత ఉపకారం చేస్తున్న డాల్ఫిన్ల పట్ల మనం చేస్తున్న పనులు ఏమిటో తెలుసా? మనం వ్యవహరిస్తున్న విధానం ఏమిటో తెలుసా? ఏటికి 1,00,000 డాల్ఫినులు హింసను ధ్వంసము చేయునట్టి మీ బోటి మహానుభావులకు పూర్ణ నమస్సులో. యౌ శాంతి అంతరిక్షగుం శాంతి పృథివీ శాంతి ఆపశాంతి ఓషధయశాంతి విశ్వే దేవా శాంతి శాంతిరేవ శాంతి సామా శాంతిరేధి. ఓం శాంతి శాంతి శాంతి. ఎంత భయంకరమైన ఆలోచన అండి మనిషికి వచ్చేది వ్యాపారం కోసం. ఒక్క భారతదేశం నుంచే, అందున దాదాపుగా దక్షిణ సముద్ర తీరం నుంచే ఏడాదికి 1,00,000 డాల్ఫిన్లు చంపేసి వ్యాపారానికి వెళ్ళిపోతున్నాయి, ఎగుమతి వెళ్ళిపోతున్నాయండి. ఏటికి 1,00,000 డాల్ఫిన్లు హింసను ధ్వంసము చేయునట్టి మీ బోటి మహానుభావులకు పూర్ణ నమస్సులు. జీవకోటి మీ ఈటెకు గుచ్చుకొంటెక జనించిన దంచు తలంచినారే. జీవకోటి మీ ఈటకు గుచ్చుకొంటెక జనించిన దంచు తలంచినారే. మీ వేటలు మృత్యుదేవతకు పీటలు సృష్టికి బీటలయ్యడి. మీ వేటలు మృత్యుదేవతకు పీటలు సృష్టికి బీటలయ్యడి. ఏ జీవినైనా మనం చంపేటప్పుడు అదే జీవి తిరగబడి అదే ఆయుధాన్ని మన మీద ఉపయోగించి అలాగే చంపితే నాకు ఎలా ఉంటుంది అని ఒక్కసారి ఆలోచిస్తే ఆ జీవహింస చేస్తామా? ఉరులు ఏ చెవి యొనరించిన నరవర అప్రియము తన మనంబునకగు తానొరులకున విశేయకునికి పరాయణము పరమధర్మ పదములకెళ్ళను. భారతం మొత్తం మీద సారాంశంగా చెప్పేటువంటి ఈ పద్యం ఇది. భీష్ముడు చెబుతాడు ధర్మరాజుకి, ఇతరులు ఏ పని చేస్తే నీకు బాధ కలుగుతుందో అది ఇతరుల పట్ల నువ్వు చేయకయ్యా. ఇంతకంటే ధర్మశాస్త్రం ఏం లేదయ్యా. ప్రతి పనికి ఇది అధర్మమా అధర్మమా అని ఆలోచించక్కర్లేదయ్యా. ఈ ఒక్క కొలమానం చాలయ్యా అన్నాడు. సురయతాం ధర్మ సర్వస్వం శృత్వా చైవ అవధార్యతాం ఆత్మన్ పరేషాం న సమాచరేత్ ఆత్మన ప్రతికూలాని పరేషాం న సమాచరేత్. దానికి మూలం ఇది. ఎన్ని ధర్మశాస్త్రాలైనా చదువు, ఎన్ని ప్రవచనాలైనా విను, ఎన్ని పండుగలైనా చేసుకో, ఎన్ని తీర్థాలైనా తిరుగు, గ్రహించవలసింది ఒకటే, ఆత్మన ప్రతికూలాని పరేషాంన సమాచరేత్. ఏది మన కూతురికి జరగకూడదని మనం అనుకుంటున్నామో అది మన కోడల పట్ల జరగకుండా మనం చూడాలమ్మా. అదే మానవత్వం. ఏ మాంసం కూర రుచి అని మనం తినేస్తున్నాము, అదే మన మాంసం ఇంకోటికి రుచి. అలాగే వండుకుని తినేస్తే ఎలా ఉంటుందో ఒక్కసారి కంచం దగ్గర కూర్చున్నప్పుడు ఊహించాలమ్మా. తక్షణం మాంసం మానేస్తాం, కనీసం హింస తగ్గిస్తాం. పోనీ అంత బలాల కోసమో పౌరుషాల కోసమో యుద్ధాల కోసమో కావలసి ఉంటే ఏదో నియమం పెట్టుకుంటాం, నెలకోసారో 15 రోజులకోసారి ఏకాశోపవాసంలాగా. విందులు వినోదాలు దానికి మళ్ళీ షోకులు చేరాయి. ఆ మాత్రం పెట్టకపోతే ఎలాగండి పార్టీకి అన్నాం. ఓ వేసే వాళ్ళని వేసేయడం. వీడింటో పెళ్ళా, మిగిలిన జీవులకు శార్థమా? ఇక మానవుల్లో సరే హింసా దృక్పథాలు సరే, వాడు ఏమైపోతే మనకేంటి, మన వ్యాపారం అంత కలిపాయి. లేకపోతే నూనెల్లో ఎముకల కొవ్వు కలిపేవారికి, బియ్యంలో ప్లాస్టిక్ బియ్యం కలుపుతున్న వారికి, పాలల్లోనేమో ఈ యూరియా కలిపేసే వాళ్ళకి, యూరియా అది బోరు నీళ్లు కలిపేసే వాళ్ళకి తెలియదండి. మనుషులు కదా. ఆ పాలు వాళ్ళ పిల్లలు తాగితే, ఆ అన్నం వాళ్ళ పిల్లలు తింటే, ఇలా ఆలోచించగలిగితే ఇన్ని వ్యాపారాలు జరుగుతాయి. అందుకే నేను తరచు చెబుతూ ఉంటా,
చెబుతున్న మాటలు చదువుతున్న మాటలను అన్వయం చేసుకోవాలి. ఊరికే చదువుకుని పారాయణలు చేసుకుని ఉపయోగం వల్ల 1,00,000 మంది కూర్చుని చదివాం, 1,00,00,000 మంది కూర్చుని చదివాం, వారి దగ్గర కూర్చున్నాం, వీరి దగ్గర కూర్చున్నాం, సాక్షాత్తు బ్రహ్మలోకంలో కూర్చుని చదివిన ఉపయోగం ఏం లేదమ్మా. ఇవన్నీ ఒక్కటి ఆచరణలో పెట్టినప్పుడు, అందులో ఏముందో అది ఆచరించినప్పుడు దేనికి చదవడం ఇది? ఎవరు ఆనందించడానికి? మన స్తోత్రాలకి పారాయణకి దేవుడు లొంగొస్తాడా? మన మానవత్వానికి లొంగుతాడు. కానీ మనం ఏ జీవుల్ని చంపేస్తున్నామో, ఏ మనుషుల్ని బాధ పెడుతున్నామో, ఏ పక్కింటి వాళ్ళని ఇబ్బంది పెడుతున్నామో, ఏ సాటి బంధుమిత్రుల్ని బాధ పెడుతున్నామో, మన మాటలతో మన చేతలతో వాళ్ళందరూ భగవంతుడు స్వరూపమేనే. ఆ ఆలోచన ఎందుకు రావట్లేదు? జీవకోటి మీ ఈటకు గుచ్చుకుంటే జనించినదంచు తలంచినారే. అసలు ఒక జీవి పుట్టడం అనేది చావడానికేనండి? చేపల చెరువులు నడుపుతున్న వాళ్ళందరూ దయచేసి ఆలోచించండి. అసలు చంపడం కోసమే జీవుల్ని పెంచుతున్నాము అంటే ఎంత మహాపాపం అండేది. చంపడం కోసం పెంచుతారా? కొన్ని వాటంతటా అవి చేపలు పెరిగేవి. పూర్వం ఎవరు పెంచేవారు కాదు, పనిగట్టుకుని. చెరువులు ఉంటాయి, చేపలు పెరుగుతాయి. చేపల పెంపకాన్ని వృత్తి అంటే ఏం లేదు, చెరువులో పెరగనిస్తే చాలు, పెరిగేవి. ఏవో కొంత తినడం కోసం చంపేవారు. ఆ మత్స్యకారులు ప్రత్యేకించి ఒక వృత్తి ఉండేవారు. వారేదో చేసేవారు, అందరూ చేసేవారు కాదు. వారేదో అమ్మకి ఏదో దాని మీద బతికేవాళ్ళు, వాళ్ళు తినేవాళ్ళు. అయితే వాళ్ళు తినేవాళ్ళు, వాళ్ళు తిన్న తక్కువ నిజానికి ఏదో అమ్మారు, బతికారు. వాళ్ళ జీవితాలు ఎప్పుడు నిన్న మొన్నటి వరకు కూడా మత్స్యకారుల్లో బహుశా ఇప్పటికి కూడా ఆ వర్గం అలాగే ఉన్నారనుకుంటాను నేను. చాలా పేదవాళ్ళే ఎక్కువ అండి అందులో. ఎంత కోటీశ్వర్లు ఎవరు లేరండి. అంటే వాళ్ళు వృత్తి ధర్మాన్ని ఎలా నిర్వర్తించారంటే, ఏదో హింస మీద బతుకుతున్నాం, తప్పదబ్బాయి, మనకి ఇంకో దారి లేదు, మనకు చదువా సంధ్య, కాబట్టి అదేదో పరిమితంగా చేసి మన ఆశల్ని తగ్గించుకున్న, దురాశ లేకుండా ఏదో తిండిగాడికి సంపాదించుకుని బతుకుదాం, భగవంతుడిని ధ్యానించుకుందాం అనే వాళ్ళు బతికారండి. ఇవాళ మత్స్యకార వృత్తి వాళ్ళు కాదు, మొత్తం అందరూ అన్ని రకాల వాళ్ళు శుభ్రంగా చేపల వ్యాపారం మొదలెట్టారు, విదేశాలకు పంపడం మొదలెట్టారు. అసలు చంపడం కోసమే, పంపడం కోసమే పుట్టిస్తున్నారు. పెంచి 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 చంపుతున్నారు. మనం పెంచుకున్న బిడ్డలు హఠాత్తుగా దూరం అవుతుంటే తెలిసి వస్తుంది ఒక్కొక్కడికి. ఎన్ని జీవుల్ని, ఎన్ని విషయాలను మనం ఎంత అవినీతిని పెంచి పోషించామో, ఎందువల్ల ఈ దెబ్బ తగిలిందో. మనం చేసిన పాపమే మనకు కొడుతుంది కదండి. అందులో ఆ ధర్మశాస్త్ర విషయంలో ఎవరికి అనుమానాలు లేవుగా. ప్రత్యక్షమో పరోక్షమో ఆ దెబ్బలేనండి అందరికీ తగిలేది. మళ్ళీ మన ఇంట్లో తగిలితే కానీ మనకి తెలిసి రాదు. వారింటో తగిలితే మనం వేరనుకోండి. అది వారి వేరే ఉందమ్మా, ఎక్కడైనా ఒకటే. జీవకోటి మీ ఈటకు గుచ్చుకొంటకు జనించినదంచు తలంచినారే. మీ వేటలు మృత్యుదేవతకు పీటలు, సృష్టికి బీటలు అయ్యేది. మీ వేటలు ఎలా ఉన్నాయంటే, వీళ్ళు చేసే వేటలు మృత్యుదేవతకు పీటలేసి స్వాగతం చెబుతున్నారు, సృష్టికి బీటలు చేస్తున్నారు. సృష్టికి బీటలైపోతుంది. ఈ జీవహింసలో కూడా పూర్వానికి ఇప్పటికీ తేడా ఏమిటో స్పష్టంగా గ్రహిద్దాం మన మనస్సులు మార్చుకోవడానికి. తిండికి లేక చేపలు వధించెడి వారలు పూర్వమందు అందుండదే దోషమన్న అది ఒక రకమ్మగు. తిండికి లేక చేపల వధించెడి వారలు పూర్వమందు అందుండదే దోషమన్న అది ఒక రకమ్మగు. నేడు వర్తకంబు ఎండిన గుండెయై జలధిని ఎండిన చేపగా మార్చెనక్కట. నేడు వర్తకంబు ఎండిన చేపయై జలధిని ఎండిన గుండెయై జలధిని ఎండిన చేపగా మార్చెనక్కట. గుండెలు చీల్చి వాలరసు కూల్సరే దంతపు సంత కోసమై. గుండెలు చీల్చి వాలరసు కూల్సరే దంతపు సంత కోసమై. ఐరోపా ఉత్తర ధ్రువ ప్రాంతాల్లో వాలరస్ చేపలని, పెద్ద చేపలు మన డాల్ఫిన్ లాగే ఉంటాయండి. చాలా అందంగా ఉంటాయి, చాలా పెద్దవి. వాటి దంతాలు విచిత్రంగా ఉంటాయి. ఆ దంతాల సంత కోసం లక్షల వాలరస్ చేపలను చంపేసి ఈనాటికి ఆ జాతి లేకుండా చేసేసారండి వ్యాపారస్తులు సమూలంగా. ఇప్పుడు మళ్ళీ జీవ వైవిధ్య సదస్సులోని పెట్టి వాటిని ప్రోత్సహించమని చెప్పాల్సి వస్తుందండి. నీ బిడ్డకు పాలియమ్మా అని తల్లికి చెప్పాల్సిన స్థితిలో ఉన్నాం. దేశ దౌర్భాగ్యం. ఈ జీవుల్ని కాపాడండి అని ప్రజలకు చెప్పాల్సిన స్థితిలో ఉన్నాం. సామాజిక దౌర్భాగ్యం. అందరం గ్రంథాలు చదువుతున్నాం, అందరం గుళ్ళ చుట్టూ తిరుగుతున్నాం, అందరూ తీర్థయాత్రలు చేస్తున్నాం, అందరూ ఏదో మతంలో ఉన్నాం, ఏదో ఒక రూపంలో దేవుణ్ణి నమ్ముతున్నాం. ఇవాళ కూడా 750 కోట్ల మానవ జాతిలో దేవుణ్ణి నమ్మేవాళ్లే ఎక్కువ. మరి ఎందుకింత హింస జరుగుతోంది? అంతటా దేవుడు ఉన్నాడనే విషయం ఎంత చెప్పినా మనకు అర్థం కావట్లా, అర్థమైనట్టు నటిస్తున్నాం మనం. సైనికులు, రక్షక భటులు ఉంటారు. వారు నెత్తురు కళ్ళ చూడకపోతే యుద్ధాలు చేయలేరు. వారికి శారీరక బలం, గుండె బలం కూడా అవసరం. దానికి అవసరమైనటువంటి మాంసాహారం ఏదో వారికి పెట్టేవారు. పరిమితంగా జరిగేది హింస. అసలు ఆ జాతులు కొన్ని జంతువుల్లో కూడా అసంఖ్యాకంగా పెరిగిపోతాయి, లక్షల సంఖ్యలో. వాటికి ఆ మాత్రం మధ్యలో కాస్త
కుటుంబ నియంత్రణ కార్యక్రమం లేకపోతే అది మళ్ళీ మానవ జాతికి వినాశకరంగా పరిణమించవచ్చు, ఇతర జాతులకు కూడా. ఆ మొత్తం మీద ప్రకృతి సంతులనము అంటే పర్యావరణ సంతులనం కోసం భగవంతుడే చేసిన ఒక ఏర్పాటుగా అనుకుందాం దాన్ని. అంతగా చాలా పరిమితంగా జరిగింది. కాబట్టి పూర్వకాలం మాంసాహారం కారణంగా జరిగినటువంటి హింస చాలా పరిమితం. యజ్ఞాల్లో హింస మొదలయ్యాక చాలా ఎక్కువైంది. మొక్కుబళ్ళు ఎక్కువయ్యాక విపరీతంగా అయింది. మొక్కుబళ్ళు ఎక్కువయ్యాక హింస పెరిగింది. యజ్ఞంలో హింస కూడా మొక్కుబడే, అదో మొక్కు. ఇక అక్కడి నుంచి ఆ జీవికి స్వర్గం వస్తే మనం రాసుకున్న శాస్త్రాలే ఇవన్నీ స్వర్గం ఏంటి చూసామో మనకు వచ్చిందో లేదో. ఇదంతా అదే పిచ్చి నమ్మకం, ఇది పిచ్చి నమ్మకమేనండి. అసలు ఏ నమ్మకమైనా ఆ నమ్మకంతో ఇంకో జీవిని చంపే అధికారం మనకి ఇక్కడ, మన నమ్మకాల కోసం. ఇది ఒకటిది. అది నిజమైన నమ్మకమైనా చేయకూడదు అలాగా. నిన్ను చంపితే నాకు స్వర్గం వస్తుంది నాకు నమ్మకం అంటే మనం ఊరుకుంటామా? కోడి అటువంటిది కదా, మేక అటువంటిది కదా. యజ్ఞంలో వేయండి, పల్లెటూళ్ళలో అమ్మవారికి వేయండి, ఎక్కడైనా సరే. ఆ జీవి అటువంటిది కదా. అది మే నడుస్తున్నా మనకు తెలియట్లేదు, కానీ దాని ప్రాణం కోసం అది అరవట్లేదా? మన పిల్లాడు ఏడిస్తే మనం పలకమా? అమ్మవారికి బలిస్తున్నామని చెబుతున్నారు. అమ్మవారికి ఆ మేకలు పిల్లలు కాదండి. ఆ బ్రహ్మకేట జనని అంటే అర్థం ఏమిటండి? నా పిల్లలు నాకు చంపి వండి పెట్టండి అనేది అమ్మవారు అవుతుందా, బొమ్మవారు అవుతుందా? ఆలోచనలు, ఆ నమ్మకాలు ఎందుకు వస్తాయంటే కాస్త శాస్త్రీయంగా ఆలోచిస్తే అర్థమైపోతుంది. యదన్నం పురుషోభుంక్తే తదన్నాస్తస్య దేవత అన్నారు. బాబు నువ్వేం తింటున్నావో అది పెట్టవయ్యా, దేవుడికి పర్వాలేదు. కొత్తగా ఎక్కడ వీడు జనాన్ని దోచుకొచ్చి పెడతాడో వాళ్ళ బెంగ. అందుకని పప్పు అన్నం తినేవాడు పప్పు అన్నం నైవేద్యం పెట్టి ఏదో ఇంత నేర్చుక్కేసి అమృతమస్తు అని ఏదో నైవేద్యం పూర్భోత్సవహ ప్రాణ యస్వాహ పాన యస్వాహ అన్నట్టే మాంసాహారం తినేవాడు దాన్ని నైవేద్యం పెట్టాలి కదా. ఆ నైవేద్యం పెట్టేది ఏదో చంపేకెందుకు అక్కడే వేసేద్దాం అనుకున్నాడు. దీనివల్ల వచ్చింది ఈ నమ్మకం. అది యజ్ఞాల్లోకి పాకింది. వేసినప్పుడు అది ఏదో గొప్పది, దాని దేవుడి కోసం వేస్తున్నా, దాన్ని అందరూ తింటే అది కూడా ఓ నమ్మకమే. దానికి ఏమి రుజువులు లేవు. ఎక్కడైనా హింసే. పండితులు చేసినంత మాత్రాన హింస కాకపోదు, పాములు చేసినంత మాత్రాన హింస అయిపోదు. హింసే. పోతున్నది ప్రాణమే, ఎలా పోతే? ఇది రెండు తప్పులే. బుద్ధుడు దాన్నే వ్యతిరేకించింది. లేకపోతే దేవుడు ఉన్నాడో లేడో స్పష్టంగా చెప్పిన బౌద్ధ మతంలో కోట్ల మంది చేరడం ఏమిటండి? కరుణ కారణంగానే చేరారండి. బౌద్ధ మతం బాగా వ్యాప్తిలో ఉన్న రోజుల్లో ప్రపంచంలో ప్రతి 5గురిలో ఒకడు బౌద్ధుడు లెక్కది. అంత వ్యాప్తి ఎందుకు కలిగిందండి? కరుణ. ఇప్పటికీ మనం ఎంత హింసాత్మకంగా ఆలోచించినా మన లోపల ఉన్నది కరుణ. ఆ కరుణే అమ్మవారు. మన లోపల ఉన్నది కరుణ, మన అంతరంగంలో ఉన్నది కరుణ. మనమే చేయొచ్చు స్వయంగా, కానీ చేసిన దానికి ఎప్పుడూ బాధపడుతూనే ఉంటాం. మనం ప్రతి జీవికి ఉన్న అనుభవం ఇది. ఆచారం కోసం చేసిన, అలవాటు ప్రకారం చేసిన, ఆగలేక చేసిన, ఏం చేసినా తర్వాత బాధపడడం ఖాయం. అక్కడే కాస్త ఆలోచించాలి. అందుకోసమేనా మృత్యుదేవతకి పీటలు పరిచేసాం మనం. సృష్టికి బీటలు తీసేసాం. సృష్టి బీటలు తీసేలా చేశాం. తిండికి లేక వధించారు, అది ఒక రకం. అందు ఉండదు దోషమన్న అది ఒక్క రకం. నేడు వర్తకంబు ఎండిన గుండె జలధిని ఎండిన చేపగా మార్చనక్కట. ఈ వర్తకం వచ్చాక ఎండిన గుండె ఎండిపోయిందండి. ఎక్కడ ఆర్ద్రత లేదండి మనుషుల్లో. నా వ్యాపారం నేను బాగుపడాలంతే. పైగా ఈ మాట వాళ్ళందరికీ చెప్తారు, ఏం చేస్తావు, ఏదో వ్యవసాయం పని లేకుండా చేపల చెరువు పెట్టా, అది పెట్టాకే మేము కోట్లు సంపాదించాం ఇక్కడ అంటాడు. వెంటనే వాడు పొలం మొత్తం తీసేసి చేపల చెరువు పెట్టేస్తాడు. ఇలాగే అరుగుల మీద కూర్చున్న కబుర్లు. వీడు నాశనం అయింది కాక వాడిని నాశనం చేయడం, మొత్తం అంతా కలిసి పర్యావరణం నాశనం చేయడం, అన్ని జీవులను చంపడం, పుట్టించి మరీ చంపడం. జలధిని ఎండిన చేపగా మార్చడం. సముద్రమే ఎండిపోయిన చేపలా అయిపోయింది. అందులో చేపలు ఎక్కడవి ఎండిపోతున్నాయి. గుండెను చీల్చి వాలరస్సు కోల్చరే దంతపు సంత కోసమే. కేవలం వాలరస్సు అనే చేపలు ఐరోపాలో ఉత్తర ధ్రువ ప్రాంతంలో సముద్రాల్లో పెరిగే చేపలకి దంతాలు అందంగా ఉండడం కారణంగా ఆ జాతి నాశనం అయిపోయిందండి. ఆ వాటి అందం వాటికి శత్రువు అయిపోయిందండి. వాటి దంతం వాటికి శత్రువు అయిపోయిందండి. ఏదో కొంతమంది అంటారే పాపం దౌర్భాగ్య కొద్ది నా అందమే నాకు శత్రువు అయిందని. అలాగే వాటి దంతాలు వాటికి శత్రువులు అయిపోయాయండి. ఇది జంతువుల పట్ల మనం వ్యవహరిస్తున్న విధానం. ఇంకా సోలుచు ఇంకొక జీవి గురించి తరంగం చెబుతోంది. ఊహించండి ఆ జీవి. సోలుచు పట్టు చీర మెడ చుట్టును గప్పిన ఎట్టి నిండు చూలాలిని బోలి కరమ్ముల తీరము కరమ్ములలో బిగించి వచ్చు. సముద్ర తీరంలో మీరు అలా సంచరిస్తే ఒక జీవి కనబడుతుందండి. ఇలా గుండ్రంగా ఉంటుందండి, ఎంత ముద్దుగా ఉంటుందో. అది నడుస్తూ ఉంటే ఇలా అడుగు వేస్తూ ఉంటే సోలుచు పట్టు చీర మెడ చుట్టును గప్పిన ఎట్టి నిండు చూలాలిని బోలి తీరము కరమ్ములలో బిగించి వచ్చు. 9 నెలల గర్భిణిలాగా
పట్టు చీర కట్టుకుని ఏదో ఇక 4-5 రోజుల్లో ప్రసవం అవుతుందనగా ఏదో వ్రతం చేయడం కోసం అవసరమై దేవాలయానికి వెడుతున్న పవిత్ర భారత స్త్రీలాగా ఉంటుందండి ఆ జీవి. నిండు గర్భంతో నెమ్మదిగా నెమ్మదిగా నడవలేక అడుగు అడుగు వేస్తూ వెడుతుందండి. ఎవరా జీవి? 23:30 గంటల పాటు ఆ ముత్తైదువుని, ఆ జీవిని తలుచుకుని పునీతులు ఊదాం. తర్వాత మన బతుకులు మనవే. సెలవు.